అంతే మీరు చెప్పినట్టు కనుక అన్ని వర్గాలను కలుపుకొని పోయి వెళ్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వర్గాన్ని టార్గెట్ చేయడం వల్ల వాళ్ళు అయితే ఎంతకంత రాజకీయ లబ్ధి అయితే పొందారుగా, ఆర్థిక లబ్ధి పొందారు. సక్సెస్ అయ్యారు 100%. దాన్ని మనం ఒప్పు తీరాలి. దాన్ని అడ్రస్ చేయడంలో ఫెయిల్ అయింది ఈ క్యాస్ట్ వీళ్ళల్లో. ఎందుకంటే ఐక్యత లేకపోవటం, ఒక ఎవరికాళ్ళు దాన్ని ఒక తక్కువగా తీసుకుంటాం, కేర్లెస్గా తీసుకుంటాం. దురదృష్టవశాత్తు దాన్ని ఒక రాజకీయ పార్టీకి పెట్టినప్పుడు కూడా కాదని చెప్పడంలో కూడా ఫెయిల్ అయ్యారు. ఓన్లీ కులం వంటి తెలుగుదేశం పార్టీ అని ముద్ర వేయటం కూడా తప్పు నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ కమ్మ కమ్యూనిటీ కమ్యూనిస్టులో ఉంది, కాంగ్రెస్లో ఉంది. నిజంగా ఒక రకంగా చూస్తే తెలుగుదేశం పార్టీ వలన కమ్మ కమ్యూనిటీ లాస్ అయ్యింది. లాభపడింది కంటే నష్టపడింది ఎక్కువ. ఎందుకంటే అనవసరంగా అలరపడ్డాం. నష్టం అంటే వేరే కాదు, అనవసరంగా నష్టపడటం జరిగింది. అంటే మిగతా సామాజిక వర్గాలు కొంత కంటగింపు కలిగి అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. వితౌట్ ఎనీ రీజన్, వితౌట్ ఎనీ పెయిన్, వితౌట్ ఎనీ గెయిన్. అది కొద్దిగా ఒక మేధోమతనం అనేది ఆ కమ్యూనిటీలో జరగలేదని నేను ఇవాళ కూడా అనుకుంటాను. సో దాని పర్యవసానం ఎదుర్కొంటాను పరిస్థితి ఆ అమ్మ కమ్యూనిటీ ఎదుర్కొంటుంది. ఇవాళ కూడా విఘ్నతతో కొంతమంది కూర్చుని, మేధావులు కూర్చుని ఒత్తుత్తి కార్తీక మాసం సంఘాలు పెట్టుకుని ఊరిని అడావుడి ఆర్భాటాలు, పిచ్చి పిచ్చి పనులు, ఈ చిల్లరేషాలు కాకుండా ఒక వ్యక్తిత్వాన్ని పెంచేటట్టు, హుందాతనాన్ని పెంచేటట్టే ఉండాలి తప్పించి కుల సంఘాల పేరుతో 10 మందికి ఇంకా కంటగింపు అయ్యేటట్టు, 10 మందిలో నవ్వులు పాలు అయ్యేటట్టు ఉండకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దురదృష్టశాతం ఏంటంటే ప్రతి చోట ఒక ఇది అయిపోయింది, వేలం వేరైపోయి కుల సంఘాల పేరుతో వాళ్ళ కులాలు కొట్లాట్లాగా అయిపోయింది. దానికి అగ్ర కులాలే ముందు ఉండటం అనేది శోచనీయం. ఇక్కడ సార్ ఒక ప్రస్తావన వచ్చింది కాబట్టి నక్సలైట్ మావోయిస్టులది అది వచ్చింది కాబట్టి మనకు 2004 తీసుకుంటే కనుక 2004 ఎన్నికల్లో మావోయిస్టు వ్యతిరేకంగా ఆ రోజు నక్సలిజం ఉంది. అప్పటికి ఇంకా మావోగా కన్వర్ట్ కాలేదనుకో, సిద్ధాంతం పేరు మారింది. సో నక్సలైట్కి వ్యతిరేకంగా మేనిఫెస్టోలో పెట్టారు తెలుగుదేశం పార్టీ. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రైవేట్ సైన్యాన్ని నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాని బేస్ చేసుకుని నడిపారు అనేది ఒకటి వినిపించేశారు. అప్పుడు నిజమేనది? అది నిజమేనా అంటే మనం రుజువుగా పేపర్గా చూడలేం, కానీ నేను గట్టిగా రుజువు అనేది ఉందని నేను నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళకి షెల్టర్ జోన్ ఇడుపులపాయలు అని ఉందనేది రాయలసీమలో ఎవరిని అడిగినా చెబుతారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి బ్లాస్ట్ అయినప్పుడు నల్లాదిరెడ్డి ఎవరైతే టీం ఉందో ఆ టీం అంతా ఎక్కడ షెల్టర్ తీసుకున్నారో అందరికీ తెలిసిందే ఇవాళకి. తర్వాత అనవసరంగా అసలు ఆ కిరాయి సైన్యం అని నేను ఎందుకంటానంటే ఆ నక్సలిజం పేరుతో కూడా కొందరు కిరాయి సైన్యంగా మారారు అనేది ఉన్న వాస్తవం. దాని ఒప్పు తీరాల్సిందే, అవునన్నా కాదన్నా. నేను కూడా వామపక్ష భావజాలం కలిగినండి, నేను కూడా సానుకూలంగా వాళ్ళకి మద్దతుదారుని. రామారావు గారు అన్నారు నక్సలైట్ కంటే దేశభక్తులు ఎవరని. ఎన్టీ రామారావు గారు అన్నారు 82లో. మరి ఎంత గట్స్ ఉండాలి ఒక మాట అనాలంటే ఆయన. ఇవాళ కూడా నేను ఆ మాటకి ఆయన అడుగుజాడల్లో నడిచే మనిషినే కాబట్టి ఇవాళ కూడా నేను నక్సలిజాన్ని నేను సంపూర్ణంగా నేను ప్రేమిస్తాను. నాకు ఆ సిద్ధాంతాన్ని నేను ప్రేమిస్తాను. ఆచరణలో లోపం ఉండొచ్చు కానీ సిద్ధాంతంలో లోపం ఏమీ లేదనే అనుకుంటా. అది అమలు జరపడం కష్టం అవ్వచ్చు, ఆ ప్రేమించడంలో దాన్ని అభిమానించడంలో తప్పే ఉండదు కదా. ఈ విషయంకి వస్తే ఏంటంటే మన మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి హత్యను మీరు గమనించండి. ఆయన వర్గశత్రువా? ఆయన చంపాల్సిన మనిషా నక్సలైట్లు? ఆయన ఏమన్నా ఘోరాలు ద్రోహాలు చేసిన మనిషా? లేరు కదా. దాని వెనక ఎవరున్నారు కుట్రా? ఎందుకు ఆలోచిస్తూ సమాజం విఘ్నులైన వాళ్ళు మీ మీడియా అంతా దాని మీద ఎందుకు డిబేట్ పెట్టదు? ఇవి ఇన్ని సంవత్సరాలకి ఎవరు కంట్రోల్లో ఉండే ఈ మీడియా సంస్థలని? మరి లేకపోతే ఎందుకు విఘ్నత లేదా? మరి మన ఇక్కడ ఉమేష్ చంద్ర గారు ఎందుకు టార్గెట్ అవ్వాల్సి వచ్చింది? ఎందుకయ్యారు? నక్సలైట్ల పేరుతోనే కదా. నక్సలైట్ పేరుతో జరిగింది, దాని వెనక కాన్స్పిరసీ ఉందనేది కదా 100%. మరి అలిపిరి బాంబ్ బ్లాస్ట్ వెనక ఎవరున్నారు? పి జనార్దన్ రెడ్డి ఎట్టా చనిపోయారు? పి జనార్దన్ రెడ్డి హార్ట్ అటాక్తో చనిపోయారని తెలియజేశారు. హార్ట్ అటాక్తో చనిపోయారు, ఇంకేమన్నా ఉందా? అంటే మరో గొడ్డల పోటులాగా దాని వెనుక కాన్స్పిరసీ. ఎవరు మరి ముఖ్యమంత్రిగా సమకాలీకులుగా పోటీకి వచ్చేవాళ్ళు ఎవరు? కాంగ్రెస్ ఆ రోజు ఆయనే కదా, పీజీఆర్ అంతకుముందు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు. ఆయన ఆ రోజు చిన్న వయసులోనే జాతీయ కాంగ్రెస్లో ట్రెజరర్గా పెరిగారు, మచ్చలేని వ్యక్తి. ఎప్పుడన్నా ముఖ్యమంత్రి హోదా, ముఖ్యమంత్రి పదవి అప్పట్లో 92 ఆ ప్రాంతం అనుకుంటా 100%.
ఎందుకంటే ఆయనకున్న డైనమిజం, ఆయనకున్న చారిస్మా, ఆయనకున్న మ్యాగ్నానిమిటీ, అందరితో కలిపిపోవటం చేయటం, అండ్ దానకర్ణుడిలాగా పేరు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో దానకర్ణుడే అని పేరు. మరి అటువంటి మనిషిని అనుచితంగా చంపడమే కదా అది సిద్ధాంతం చెప్పింది, నక్సలిజం సిద్ధాంతం. నేను అనుకుంటా నక్సలైట్లు ఇప్పుడు ఈ 3 సంఘటనల వెనక ఒకళ్ళే ఉన్నారా? అంతేగా, నా అంచనా అయితే అంతే, దాంట్లో అనుమానమే లేదు. మీరు ఆలోచించండి, విఘ్నత కలిగిన ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఎందుకు ఆలోచించకూడదు? సరదాగా ఆలోచించండి ఎకడమిక్ ఇంట్రెస్ట్ కోసం. ఇప్పుడు ఉమేష్ చంద్ర గారిని నక్సలైట్లు చంపాల్సినంత టార్గెట్ ఏం చేశాడు ఆయన నక్సలైట్లకు వర్గశత్రువు. అసలు కడపలో పనిచేసినప్పుడు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇక్కడ కడపలో జరిగినప్పుడు ఎవరికి నష్టం జరిగింది, ఏ కుటుంబానికి నష్టం జరిగింది? ఉమేష్ చంద్ర కంట్రోల్ చేసింది ఎవరిని? లంపెన్ గ్యాంగుల్ని కంట్రోల్ చేశారు, కిరాయి హంతకుల్ని ఎన్కౌంటర్ చేసి కాల్ చేశారు, ఫ్యాక్షన్ పేరుతో అరాచకం చేస్తా అంటే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అంతే కదా, అదే కాక గర్వభంగం వాళ్ళకి. మరి ఇంతకు మించి ఏం జరిగింది అసలు? 100%. ఇక్కడ మాన్కొండూరులో ఒక సంఘటన జరిగింది సీఎం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి, అది కూడా ఈ జాబితాలోకి వస్తుందా? మానుకొండ కాదు, వీళ్ళు వెళ్తా అంటే మానుకోటలో రైలు మీద దాడి జరిగి వీళ్ళు వెళ్లకుండా అడ్డుకున్నారు తెలంగాణ ఉద్యమం సమయం. అది కాకుండా కాల్ చేశారు, ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో మానుకోట ఒకటి జరిగింది. కాదు, కరీంనగర్ బెంగళూరులో పట్టుకొచ్చి వాళ్ళని హెలికాప్టర్ లిఫ్ట్ చేసి రాజశేఖర రెడ్డి టైం సీఎంగా ఉన్నప్పుడు అది కూడా ఇది ఈ 3 నల్లాదిరెడ్డి దాటి ఎవరైతే ఇది క్రైమ్లో ఉన్నారో వాళ్ళందరూ అక్కడ ఎన్కౌంటర్ అయ్యారు. ఈ 3 జాబితాల్లో అది కూడా వస్తుందా? అది వేరే సపరేట్గా అంటే ఒకటే కదా, వాళ్ళు ఉంటే ఎప్పటికైనా రివీల్ అవుతుందిగా ఫ్యాక్టు. క్రైమ్ ఎట్టా ఉంటుందండి, ఫ్యాక్షనిస్టులకు చేసే క్రైమ్ థియరీ ఎట్టా ఉంటుందండి. ముదిగొండ అనుకుంటా కదా, ముదిగొండ కాల్పులేమో, ముదిగొండ ఏమో వేరు. ముదిగొండ ఏమో ఈ బషీర్బాగ్ అయిన తర్వాత ముదిగొండలు రాజశేఖర రెడ్డి ఉండగా ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ కమ్యూనిస్టులు ఒక ఉద్యమం చేశారు, సేమ్ విద్యుత్ దీని మీదే చేస్తే ఖమ్మం జిల్లా ముదిగొండలో ఫైర్ చేసి కమ్యూనిస్టులు ఫైరింగ్లో చనిపోయారు. చాలామంది చనిపోయారు, ఎక్కువ మంది చనిపోయారు. దీనికంటే కూడా ఒక చోట పోలీసులే గిరిజన మహిళలను రేప్ చేశారు, విశాఖ జిల్లా మన్యంలో. అవును అవును, నేషనల్ వైడ్గా సెన్సేషన్ అయింది, అది పేరు గుర్తు రావట్లేదు. సార్ ఇప్పుడు 2004 ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ నల్మల ఫారెస్ట్ ఏరియాలో సుమారుగా ఉండేటువంటి 80 కాన్స్టిట్యున్సీల్లో అసలు ఎలక్షన్ చేయకుండా సర్పంచుల్ని, జడ్పీటీసీలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చాలామందిని కాల్ చేశారు. ఈ ప్రైవేట్ చైన్ కాల్ చేసిందన్న నక్సలైట్ జాబితాలు వేశారా వీళ్ళు కాల్ చేసి? ఇప్పుడు ఆ పరిటాల రవి గారి హత్యను కూడా మీరు ఆ కోణంలోనే చూడాలి. పరిటాల రవి గారి హత్యలో పాల్గొన్నాళ్ళు ముద్దుసీన్ కానే కాదు, ముద్దుసీన్ ఊరినే ఒక కవర్డ్ ఆర్గనైజేషన్, కవర్డ్ దీని కింద పెట్టుకుంటమే కానీ రియల్ షూటర్స్ వేరే వాళ్ళు ఉన్నారనేది కదా అందరూ అనుకునేది. ఆ రోజు సిబిఐ కూడా అమ్ముడుపోయిందనే కదా, దర్యాప్తు సరిగ్గా జరగలేదు కదా. సిబిఐ దర్యాప్తు కనుక సీరియస్గా జరిగితే వేరుగా ఉండేది కదా, అసలు దోషులు బయటకు వచ్చేవాళ్ళు కదా. సీరియస్గా జరగదని అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి ఒకవేళ మా కొడుకుంటే ఉరి తీయండి అని అన్నాడు. తెలుసు, ఉండదని తెలుసు, ఎందుకంటే ఆ రోజు కేంద్రంలో యూపీఏ ఉంది, ఇక్కడ మా రాష్ట్రంలో కూడా ఏంటనేది తెలుసు. లూపోల్స్ వాళ్ళు జరగట్లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సిబిఐకి ఏం బీకింది, ఏం కట్టలగట్టింది వాళ్ళకి? పైకి చూసేది ఒకటి, సిబిఐ లోతులుగా ఉండేది ఒకటి అనేది సామాన్యుడు కూడా వాళ్ళు అర్థమైపోయింది. అది దాంట్లో ఉండే అవినీతి పరులే దాంట్లో ఎక్కువ మంది ఆఫీసర్లుగా ఉంటారు అనేది వాళ్ళు చాలామంది అనుకునే పరిస్థితి. అవన్నీ తెలుసు వాళ్ళు. మరి దాంట్లో ఏం జరిగింది, అక్కడ అదే జరిగింది. నేను అనేది ఏంటంటే ఈ ప్రైవేట్ సైన్యాలు అనేది అక్కడ ఉండటం అనేది రకరకాల పేరుతో వాళ్ళ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి నక్సలిజం అనే పేరును అడ్డం పెట్టుకుని రకరకాల ఆర్మీల పేర్లతో అట్ట పెట్టుకుని, అది బీహార్లో కూడా అటువంటి అంతముని రణబీర్ సేనలు ఇటువంటి కొన్ని పెట్టుకున్నారు కదా, దాన్ని మోడల్గా తీసుకుని ఇక్కడ కూడా నడపాలని చూశారు. నక్సలైట్లకు కూడా ఆ రోజు ఏంటంటే షెల్టర్ జోన్, రాయలసీమ ప్రాంతం జోన్, దానికి ఎవరో ఒకళ్ళు షెల్టర్ కావాలి, పొలిటికల్గా ఉంటే ఇది అవుతుందని చెప్పి అక్కడ ఇడుపులపాయలోనే షెల్టర్ జోన్ ఉందనేది వాళ్ళు కొంతమంది అనుకుంటాం. ఎందుకంటే నక్సలైట్లలో అప్పుడు తర్వాత సరెండర్ అయిపోయి దళ కమాండర్లుగా ఉన్నవాళ్ళు, సీరియస్గా పీసీ ప్రొవిన్షియల్ కమిటీ మెంబర్లుగా ఉన్న వాళ్ళతో నాకున్న సన్నిహిత సంబంధాలతో వాళ్ళ దగ్గర నుంచి నేను విన్న మాట,
దే ఆర్ నో మోర్. కానీ అప్పుడైతే నాటు తుపాకులన్నీ కూడా అక్కడి నుంచి ఇడుపులపై నుంచే సప్లై అయ్యేది అనేది ఒక టాక్ ఉండేది. తర్వాత సిమ్ కార్డులు కూడా అక్కడి నుంచి ఏర్పాటు చేయటం వాళ్ళ మనుషులే కదా. మరి చంద్రబాబు గారు అలిపిరి ఘటనలో సిమ్ కార్డులు సప్లై చేసిన వాళ్ళు ఎవరు? ఇవన్నీ బహిరంగ. దీని మీద చర్చ జరగాల్సింది జరగలేదు. దాని కంటిన్యూషన్ ఏంటంటే సార్, అసలు ఈ అంశం నేను ఎందుకు ఎత్తానంటే, ఇప్పుడు అదే ప్రైవేట్ సైన్యం ఇప్పుడు మళ్ళా ఆయన ప్రభుత్వంలో 2019 నుంచి కూడా నడిచింది స్లీపర్ సెల్స్గా అనేది ఒకటి. కరెక్ట్ వర్డ్ అది, స్లీపర్ సెల్స్గా. ఇప్పుడు పరిటాల రవి గారి హత్యలో పాల్గొన్న వాళ్ళు, పోస్ట్ మార్టంలో ఉన్నవాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఎట్ట చనిపోయారు అనేది వాళ్ళకి మిస్టరీయే కదా. అవును, ఎవరు చంపేశారు అనేది ఇది కాదు కదా. అలాగే ఈ కిరాయి సైన్యం ద్వారా హైదరాబాద్లో కానివ్వండి, తాడేపల్లిలో, గూడెంలో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి ఎన్ని సెటిల్మెంట్లు జరిగినాయి. ప్రభుత్వం వాళ్ళదే, పోలీసులు వాళ్ళే కాబట్టి ఎవరికి చెప్పుకోలేకుండా పాయింట్ బ్లాంక్లో ఎన్ని ఆస్తులు రాంచుకోవడం జరిగింది. తిరుపతిలో కానివ్వండి, కడపలో కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి. విశాఖపట్నం లక్షలాది ఎకరాలే అనుకోవాలి. ఆల్మోస్ట్ మొన్న డేటా ప్రకారం నాకు తెలిసినంత వరకు మొత్తం 25 లక్షల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఉంటే దాంట్లో 4 లక్షల ఎకరాలకు సుమారుగా ఆ 22 అనే దాని నుంచి రిలాక్సేషన్ ఇచ్చారండి. అంటే ఈ 4 లక్షల ఎకరాలు ఎవరు రాయించుకున్నారో తెలియదు. అంతే, తెలియదు ఏముంది. అటు ఏటు విశాఖపట్నం మొత్తానికి కబ్జా చేసేసారు. ఇట్లా ప్రాంతానికి ఒక రెడ్డి గారు మొదలయ్యారు. మొత్తం 13 జిల్లాలని 4 జిల్లాల చొప్పున, మూడు జిల్లాల చొప్పున 4 కుటుంబాలు 4 రెడ్డి గారులకు అప్పచెప్పేసారు వాళ్ళ ప్రైవేట్ సైన్యానికి. రెడ్డి గారులు అంటే రెడ్డి కమ్యూనిటీ కాదు. అవును అవును. నిజంగా చేస్తే సిఎస్ రావు గారు గత 5 సంవత్సరాలుగా కమ్మారితో పాటు సఫర్ అయిన క్యాస్ట్ రెడ్డి క్యాస్ట్. గౌరవం కోల్పోయి, మర్యాదలు కోల్పోయి, ఆర్థికంగా నష్టపోయి, వాళ్ళు కాంట్రాక్టర్లు, ఇండస్ట్రియలిస్టులుగా ప్రాస్పరిటీ కమ్యూనిటీ అండి రెడ్డి కమ్యూనిటీ. వాళ్ళు 10 మందికి అన్నం పెట్టడం, హాస్పిటల్స్ పెట్టడం అన్నీ కూడా కమ్మారితో ఈక్వల్గా, చదువులో, వైద్యం అన్నిటితో ఈక్వల్ ఉన్నారు. ఈ మధ్యకాలం నా ఫ్రెండ్స్ కూడా ఒకళ్ళిద్దరు మా కమ్యూనిటీకి ఇది చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు ఇతను అనే యాంగిల్లో కూడా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓపెన్గా మాట్లాడారు, మనతో చెప్పారు. మీరు ఎట్టయితే ఫీల్ అవుతున్నారు, తెలుగుదేశం మూలాన్ని మేము నష్టపోతున్నాం, ఇతని మూలాన్ని మేము నష్టపోతున్నాం అనవసరంగా అని చెప్పి. ఆ ప్రొజెక్షన్ మనకి ఎక్కడ కనిపించింది అంటేనండి, నెల్లూరు జిల్లాలో ఎక్స్ప్లోర్ అయ్యింది. ఎస్ సార్, కరెక్టే. అది ఆనం రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా గొప్ప కుటుంబాలు. వాళ్ళు చాలా చైతన్యవంతమైన ప్రాంతం నెల్లూరు. నక్సలిజం, కమ్యూనిజం అంతా కూడా అది పొలిటికల్ లాంటిది. అది స్లీపర్ సెల్స్కి ఒక మొదటి నుంచి అది ఒక ప్రాంతం. అది నెల్లూరు సామాన్యమైన ప్రాంతం. అసలు నెల్లూరు వాళ్ళకు చరిత్ర వేరుగా సార్. ఆ కమ్యూనిటీని, రెడ్డి కమ్యూనిటీకి, అది బెజవాడ గోపాల్ రెడ్డి వీళ్ళందరూ ఆ టైం నుంచి కూడా వీళ్ళు రాజకీయంగా మాతలు కానివ్వండి, పెద్ద పెద్ద ఓబుల్ రెడ్డి గారు ఇవన్నీ. ఎందుకంటే చెన్నై దగ్గరగా ఉంటాం, మద్రాసు దగ్గరగా ఉంటాం, వ్యాపారాలు అన్నీ వాళ్ళే. హైదరాబాద్లో హోటల్ ఇండస్ట్రీ అంతా వాళ్ళదే. రాజకీయం ఏది చేసినా చాలా సాఫ్ట్గా, సౌమ్యంగా చేస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయానికి భిన్నం అసలు వాళ్ళు ఎప్పుడూ లేదు. ఆ క్యాస్ట్ అనేది లేదండి వాళ్ళకి. పేరు చివరి క్యాస్ట్ ఉంటుంది కానీ వాళ్ళ పరిపాలన వస్తే అందరినీ సమానంగా చూసుకుంటారు. అక్కడ అన్ని కులాలతోనే ఉంటారు తప్పించి మేము రెడ్డి అనే భావజాలం అసలు నెల్లూరు రెడ్డిలో ఉండదు.